So hi gentlemen and ladies, welcome to JSP Diaries. Hope అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మన వీడియో సెటప్ కిచెన్లోనే. ఈ ఇల్లు నేను వీడియో తీసుకొని కట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఏం గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి. సో ఈ వీడియోలో ఏమి వచ్చినా కూడా చెప్పబోతున్నా. దానికంటే ముందు కొంచెం ఆకలిగా ఉంది. సో ఎనర్జీ రావడానికి అట్లనే కడుపు నిండడానికి ఏదన్నా ఈజీ ఒక రెసిపీ చూపించబోతున్నా. ఐఎమ్ గుడ్ ఎట్ డూయింగ్ దిస్. ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చెప్తా. సో మీరు కూడా ఫాలో అయిపోయింది, ఓకేనా? నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. సో అదేంటంటే కోడి ముందా గుడ్డు ముందా అనేది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇది ఇప్పటికీ నాకు ఒక క్లారిటీ రాలేదు. ఎగ్ అనేది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? అందరూ నాన్ వెజ్ అంటారు, కానీ అది వెజ్. అది మీరు ఎందుకు తినట్లేదు అర్థం కావట్లేదు. సో ఓకే, నేను అనుకుంటున్నా. సో మొత్తాన్ని మీరు చెప్పండి, అది వెజ్జా నాన్ వెజ్ అని. అసలు వీడు గుడ్డు గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు రా అని అనుకోవచ్చు. ఈరోజు మన రెసిపీ ఎగ్గే. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఎగ్ అంటే చాలా ఇష్టం అసలు. సో మిగతాది మనం రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకే? ఫస్ట్ ఏంటంటే ఒక ఎగ్ బాయిలర్ తీసుకోండి, ఓకే? దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను కరెంట్లీ ఒక 2 గుడ్లను పెట్టి చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ డబ్బా చూసినట్టయితే ఇక్కడ చూడండి, నేను ఒక 2 గుడ్లు వేస్తున్నా. సో 70 ml ఆఫ్ వాటర్. నేను హాట్ బాయిల్ తింటా కాబట్టి. సో ఇందులో మనకి ఇది కప్ కూడా వస్తుంది, ఒకటి మెజరింగ్ కప్. ఇక్కడ మనకి మెజరింగ్ ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మెజరింగ్ ఉంటాయి అనమాట. దీన్ని బట్టి మనము వాటర్ క్వాంటిటీ పోసుకోవాలి. ఇప్పుడు అక్కడ 72 ml చూపిస్తుంది. 2 గుడ్లు పెడుతున్నా. సో ఇప్పుడు 70 ml పోసుకుందాం ఫస్ట్. ఇది వచ్చేసి 50 ml. ఫస్ట్ 50 ml పోసేసిన. నెక్స్ట్ 20 ml పోసేస్తున్నా. సో మొత్తం 50 + 20 70 ml అయిపోయింది. సో పోసిన తర్వాత ఇక్కడ పెట్టేసిన. ఫైన్. సో ఈ రెసిపీలో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే గుడ్లు. సో నేనైతే 2 గుడ్లు పెట్టేసుకుందాం. గుడ్లు చాలా సెన్సిటివ్, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి గుడ్లని. తర్వాత దీని మీద మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ప్లగ్ కనెక్ట్ చేసేద్దాం. ఓకే, ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇదే దాని స్పెషాలిటీ. సో ఒక స్టోరీ చెప్పాలి, చిన్న స్టోరీ. అది బాయిల్ అయ్యే గ్యాప్లో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు హాస్టల్లో గుడ్లు ఎవ్రీ వీక్కి 2 times పెడతారనమాట. సో ఒకసారి ఏమైందంటే చాలా తక్కువ, ఎవరికి రాలేదు సరిగ్గా ఎగ్స్. సో ఏమైంది, అందరు గొడవ పెట్టారు, మాకు గుడ్డు రాలేదు అని చెప్పి. నెక్స్ట్ సెకండ్ ఏం చేశారంటే ఒక ½ an hourలో చాలా ఎగ్స్ తెప్పించి అన్ని బాయిల్ చేయించారు. ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. ఎట్లా అంటే ఒక్కొక్కడు ఒక 10 గుడ్లు తిని ఉంటారు. నేనైతే ఆ రోజు 15 eggs తిని ఒక్క నైట్లో. మిగిలిపోయినాయి. ఇంకా అన్ని తిన్న తర్వాత కూడా ఇంకా మిగిలినాయి. ఏం చేశారు, అందరు గుడ్లు పైకి తీసుకుపోయి ప్రతి రూమ్లో గుడ్డు వాసన, కంపు. గుడ్డు పగల కొడతారు, బాత్రూంలో పగల కొట్టేది గుడ్లు. ఎంత కంపు అంటే ఒక 2-3 weeks వరకు అసలు ఎగ్ మీద విరక్తి వచ్చేసింది. ఇది బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడు మొత్తానికి అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అంట. ఇది చూద్దాం అసలు ఎంతసేపు తీసుకుంటుందో అది. మనకి ఈ ఎగ్స్ ఒక్కటి ఉడికినాయి అంటే ఆల్మోస్ట్ మన రెసిపీ అయిపోయినట్టే. సో అంత ఈజీ అనమాట ఈ రెసిపీ. సో ఇదైతే అయిపోయింది. మనం మంచిగా చేద్దాం. ఫస్ట్ కాలేజ్లో అయినా స్కూల్లో అయినా అందరు నన్ను గుడ్ బాయ్ అనేది. నాకు అప్పటిదాకా అర్థం కాలేదు ఎందుకు గుడ్ బాయ్ అంటారు అని చెప్పి. కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే నేను గుడ్డు తింటా కాబట్టి నన్ను గుడ్ బాయ్ అన్నారు. సో మీరు కూడా గుడ్డు తినండి, మిమ్మల్ని కూడా గుడ్ బాయ్ అని అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇవైతే ఉడికేసి తీద్దాం మొత్తానికి. బుజ్ అంటుంది. సో ఇది తీద్దాం మనం ఫస్ట్. దీస్ ఆర్ అవర్ గుడ్స్. కాలుతుంది. ఇది రెసిపీ రెడీ అయిన తర్వాత తినుకుంటూనే మీకు విషయం చెప్పాలి, అది చెప్తాను నేను. అప్పటి వరకు వెయిట్ చేయండి. మొత్తానికైతే రెసిపీ లాస్ట్ స్టెప్లోకి వచ్చేసింది. ఇది మొత్తం బాయిల్ అవ్వలేదు, సాఫ్ట్గానే ఉంది. ఇంకా ఇది ఎక్కువ వాటర్ పోస్తే పర్ఫెక్ట్గా అయ్యేది. కరెక్ట్ 72 పోసినా కాబట్టి తొందరగా అయిపోయింది. లేకపోతే కొద్దిసేపు వెయిట్ చేస్తే మంచిగా అయ్యేదేమో. సో వాట్ ఎవర్, అయితే మొత్తానికి ఈరోజు రెసిపీ ఇదే. వీడియో కామెంట్లో చెప్పండి ఎట్లుంది వీడియో. గుడ్డులో వీడియోనా లేకపోతే వాడచ్చు మీరు గుడ్డుని ఇట్లా కూడా. అండ్ ఇది చేయడానికి పర్పస్ ఏంటంటే నాకు గిఫ్ట్ వచ్చిందని చెప్పినా కదా, అది ఇదే ఎగ్ బాయిలర్. ఇదే నాకు వచ్చిన గిఫ్ట్. అయితే దీనికోసమే వీడియో చేసిన. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో కర్రీ వండుతాను అనుకోకండి. ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.